డాక్టర్ చూసి పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉందని చెప్పారు. అప్పుడు మేము ఎంత ఏడ్చామో తెలుసా? కానీ నువ్వు కూతురికి ఏమైతే నాకేంటి, నేను అనుకున్నది జరగాలని దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి అన్ని కార్యక్రమాలు చూసుకొని ఇంటికొచ్చావు. ప్రపంచంలో ఏ తల్లైనా ఇలా చేస్తుందా అమ్మా? రే రాఘవ్, ఇది ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదురా. ఎందుకే ఇలాంటి దారుణానికి పాల్పడ్డావు? నిన్నే అడుగుతున్నాను ప్రణీత, చెప్పవే. ప్రణీత చెప్పు. ముట్టుకుంటే మర్యాద దక్కదు చెప్తున్నాను. ఎందుకే అంత కోపం? అసలు నీ సమస్య ఏంటి? చెప్పనా? నా ముందు నిలబడ్డానికి కూడా పనికిరాని ఆ వాటర్ క్యాన్ దాని ముందు నేను ప్రతి దాంట్లోనూ ఓడిపోతున్నాను. అదే నా సమస్య. ఏ తల్లైనా కడుపును పుట్టిన బిడ్డలకే సపోర్ట్ గా ఉంటుంది, కానీ నువ్వు నన్ను కాదని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. అదే నా సమస్య. నేను చచ్చినా పర్లేదని వాళ్ళ సంతోషాలకి కొమ్ము కాస్తున్నావు చూడు, అదే నా సమస్య. ప్రణీత, ఈ అమ్మ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా మాట వినమ్మా. ముట్టుకోవద్దని చెప్పాను కదా. నేను నీ కడుపును పుట్టాను చూడు, అదే నాకు పెద్ద సమస్య. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నాకు తల్లివి కాదు, నేను నీ కూతుర్ని కాదు. ప్రణీత, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇంతకాలం నువ్వు అలాగే ఉన్నావు, ఇప్పుడు నేను అలాగే ఉండబోతున్నాను. ఆగు ప్రణీత, అలా ఎలా మాట్లాడుతున్నావే? నిన్ను కన్న తల్లిగా నీకు ఏ రోజైనా తక్కువ చేశానా? నీకు ప్రేమ పంచకుండా ఉన్నానా? తల్లంటే ఎప్పుడు ప్రేమనే పంచాలా? పిల్లల ఆలోచన విధానం, వాళ్ళు వెళ్లేదారి కరెక్ట్ కానప్పుడు దండించకూడదా? కన్న బిడ్డల్ని పద్ధతిగా పెంచి వాళ్ళకి సంస్కారం నేర్పి ఈ సమాజంలో నిలబెట్టేదేనే తల్లంటే. నేను నిన్ను అలాగే పెంచి పెద్ద చేశాను, కానీ నువ్వు మీ నాన్న పరువుకి పంతానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మంచి చెడు ఆలోచించకుండా అయిన వాళ్లను కూడా శత్రువులుగా చూస్తూ మొండిదల్లా తయారయ్యో. అందుకే నువ్వు మారుతావని ఇన్ని రోజులు నీతో కఠినంగా ఉన్నానే. నువ్వేమో ఈ అమ్మ మనసుని అర్థం చేసుకోకుండా నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావు. ఎప్పటికైనా అర్థం చేసుకుని ఆప్తావన్నీ డ్రామాలు. ఇక్కడ నీ కన్నీళ్ళకి కరిగిపోయే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకు మాకంటే వాళ్లే ఎక్కువ. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఆ వాటర్ క్యాన్లది కూడా నీ ప్రియమైన కోడలుగా వచ్చి చేరింది కదా. ఆ కోడల్నే కూతురుగా అనుకుని వెళ్ళి దాంతోనే ఉండు. నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదమ్మా. అర్థం లేని ఆవేశాలతో పంతాలతో వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డదానివి కాకూడదని కోరుకున్నాను, కానీ నీకు చెడు చెయ్యాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. ఈ అమ్మ ఎప్పుడు నీ మంచి కోరుకుంటుంది ప్రణీత, అర్థం చేసుకోవే. ఇంకా చాలా ఆపు మంజుల. 4 చుక్కలు కన్నీళ్లు కార్చి 4 మాటలు మెత్తగా మాట్లాడితే కరిగిపోయి నిన్ను ఇంట్లోకి రానిచ్చేస్తారనుకుంటున్నావా? ఈ నాటకాలకి కరిగిపోయే వాళ్ళెవరూ లేరిక్కడ. నోరు మూసుకుని ముందు నువ్వు బయటికి నడు. మా ఇంటి వ్యవహారాల్లో తలదూర్చడానికి నువ్వెవరు? నన్ను ఎవరని అడుగుతున్నావా? నా మేనకోడలు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే దగ్గరే ఉండి కన్నీరు మున్నీరయ్యాను. 3 దేవతలకి మొక్కుకుంటూ ఈ ఇంటి మహారాణి ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. అలాంటి నన్ను పట్టుకుని ఈ ఇంటికి సంబంధం లేని దానిలా మాట్లాడుతూ నన్నే బయటికి పొమ్మంటావా? ఒరే తమ్ముడు, నీ పెళ్ళా నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పింది. నాకు ఇంత అవమానం జరిగాక నేను నా కొడుకు ఇంకా ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నేను పోతారా? అక్క ఆగు ప్లీజ్. తమ్ముడు, నీకు సత్యంకి విభేదాలొచ్చి విడిపోయినప్పుడు నేను నీ దగ్గరికి రావడానికి కారణం నాకు నీ మీద ఉన్న ప్రేమ అభిమానం తమ్ముడు. కాబట్టి నేను ఇంట్లో నుండి వెళ్ళినా ఎదురింటికి మాత్రం వెళ్ళను. ఎందుకంటే వాళ్ళు నీకే కాదు నాకు శత్రువులే. రే అభిరామ్, మనకి ఇంట్లో స్థానం లేదు, పదరా పోదాం.
అక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆగమని చెప్తున్నాను కదా. ఇంట్లోంచి వెళ్ళాల్సింది నువ్వు కాదక్క, అది. దాన్ని మెడపట్టి బయటికి గెట్టేయాలి. వద్దు తమ్ముడు, నా కారణంగా మీ మధ్య విభేదాలు రావటం నాకు ఇష్టం లేదు. మేమే వెళ్ళిపోతాం. అక్క ఆగవే. అట- ముందు అప్పంచి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పో బయటికి. హే! ఇంకా చాలా ఆపు. ముందు నువ్వు బయటికి నడవ్వే. ఏమండి, నా మాట వినండి. ఏంటే నీ మాట వినేది? నా కూతురు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో సంబరాలు చేసుకుంటూ కూర్చున్నావు. నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళి ఆ కొంపలోనే పడుండు. వెళ్ళు. రావే. ఏమండి?